నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు కమిటీలను రద్దు చేయాలని ఎంపీడీఓ నవనీత్ కుమార్లకు భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు మరియు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గ్రామ సభల ద్వారా అన్ని వర్గాలను కలిపివేసిన కమిటీ సభ్యులను పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ నాయకులను మాత్రమే కమిటీల్లో ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామ్యబద్ధమైన ఇంద్రమ్మ కమిటీలను తక్షణమే రద్దు చేసి నూతన కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. కుబీర్ మండల శాఖ తరఫున ఇక్కడ రాస్తారోకో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మరి ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షలు మనకు ఇల్లు లేని వాళ్ళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి 3 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 3 లక్షలు ఇంకో 2 లక్షలు కలుపుకొని 5 లక్షలు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు పథకం అని పెట్టింది. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఇక్కడ లబ్ధిదారులకు అంటే పేదవాళ్ళకి లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకుండా సరే ఇందిరమ్మ కమిటీ అని పెట్టుకొని కూడా మేము అబ్జెక్షన్ చేయలేదు. అయితే ఇది ఏదైతే మనం ఒక 6 నెలల క్రితం దసరా రోజు ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉండాలా, ప్రతి ఆల్ పార్టీస్ ప్రతి ఒక్క కులం నుంచి ఉండాలని చెప్పేసి అప్పుడు కమిటీలు ఏర్పాటు ఒక లిస్ట్ అనేది పైకి పంపడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక 3 రోజుల క్రితం ఆ లిస్ట్ ఇచ్చిన లిస్ట్ ఏదో పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చిన లిస్టు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ లిస్టే ఇప్పుడు వచ్చింది. మరి అది ఇందిరమ్మ లిస్ట్ ఎట్లయితుంది? మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మొత్తం 5 మెంబర్స్ కమిటీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి లబ్ధి జరుగుతుంది తప్ప బడుగు బలిన వల్ల ఎలా లబ్ధి జరుగుతుంది? అదే ఇప్పుడు ఏ చిన్న ఇదైనా సరే ఒక చిన్న ఎంపీ తీసుకోవాలంటే కూడా గ్రామ పంచాయతీ తీర్మానం కంపల్సరీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 5 లక్షలు ఇల్లు కడుతున్నారు అంటే కూడా గ్రామ సభ లేకుండా, గ్రామ సభకు సంబంధం లేకుండా వాళ్ళ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇంట్లో కూర్చుండి సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. ఇదైతే అప్రజాస్వామికంగా కమిటీలు ఎన్నుకున్నారో ఆ కమిటీని రద్దు చేయాలా. అలాగే ఎవరైతే ఇప్పుడు కుబీర్ మండల్ లెవెల్లో 700 చిల్లర వచ్చినాయి ఆ లబ్ధిదారులను ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహించి ఇక్కడ లబ్ధిదారులు ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇది పూర్తి అయ్యే వరకు కూడా మేము విరమించమని కూడా తెలియజేస్తున్నాం.